హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతికి ఎక్కువ టైం లేదు, మేము అన్ని రకాల పిండి వంటలు చేసుకోలేము అనే వాళ్ళ కోసం చాలా ఈజీగా 15-20 నిమిషాల్లో చేసుకునే టేస్టీ లడ్డు రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రుచికరమైన లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేయచ్చు. ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు బాగా లోపల వరకు ఫ్రై అవ్వడం కోసం కొంచెం నీళ్లు చిలకరించుకొని సిమ్లోనే కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ చల్లుకొని ఫ్రై చేసుకోవడం వల్ల నువ్వులు లోపల వరకు వేగి టేస్టీగా ఉంటాయి. వీటిని మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. నువ్వులు ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 కప్పుల పల్లీలు లేదా వేరుశనగ పప్పుని వేసుకోవాలి. మంటని సిమ్లోనే ఉంచుకొని పల్లీలు పచ్చిదనం పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 7-8 బాదం పప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే ఈ లడ్డు రక్తహీనత తగ్గించడానికి, అలాగే బోన్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిలో మంచి సువాసన కోసం ఒక 2-3 యాలకులు కూడా వేసుకొని ఇలా ముందుగా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం దీనిలో 1.25 కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్పులైనా వేసుకోవచ్చు. ఈ టైంలోనే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను నువ్వుల్ని సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను. మీరు బెల్లం వేసుకున్నప్పుడు నువ్వులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నువ్వుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నువ్వుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని కూడా పల్లీ పొడిలో యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని నువ్వుల్ని విడిగా వేసుకోవటం వల్ల లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లడ్డు మరింత టేస్టీగా రావడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఈ పల్లీ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో నెయ్యి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా కానీ, లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ ప్రతిరోజు ఒక లడ్డు అయితే తినిపించండి. వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ ముద్దను తీసుకొని ఇలా లడ్డూలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పైన పొట్టు అయితే తీసుకోలేదండి. మీరు వద్దనుకుంటే పొట్టు తీసుకొని కూడా లడ్డు చేసుకోవచ్చు. అలాగే పల్లీలు నువ్వుల క్వాంటిటీ కూడా ఈక్వల్గా వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పల్లీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఎటువంటి పాకం అవసరం లేకుండా ఈజీగా 15-20 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.